ఫ్రెండ్స్, పేదోళ్ళకి చదువు చెప్తున్నాడని ఒక టీచర్ ని చంపడానికి వచ్చారు. అసలు ఎవరి ఖాన్ సార్? ఆయన కోచింగ్ సెంటర్ పై ఎందుకు దాడి చేశారు? ఈయన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ లో పుట్టాడు. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం. అలహాబాద్ యూనివర్సిటీ నుంచి బిఎస్సి, ఎంఎస్సి మరియు ఎంఏ ఇన్ జియోగ్రఫీ ఈయన క్వాలిఫికేషన్. సొంత టాలెంట్ తో ఎదిగి బీహార్ లోని పాట్నాలో కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశారు. యూపీఎస్సి, రైల్వే, బ్యాంకింగ్ ఇలాంటి పోటీ పరీక్షలకి కోచింగ్ ఇస్తూ ఉంటారు. ఈయన చదువు చెప్పే తీరు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. లోకల్ స్లాంగ్ లో స్టూడెంట్స్ అందరికి చాలా క్లియర్ గా అర్థమయ్యేలాగా చాలా జోవియల్ గా చెప్తారు. కష్టమైన టాపిక్స్ కూడా చాలా ఈజీగా చెప్పేస్తారు. అయితే మీకు ఒక విషయం తెలుసా? మన దేశంలో సివిల్ సర్వీసెస్ కోచింగ్ కి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారు. కానీ ఖాన్ సార్ చార్జ్ చేసే ఫీజు మినిమం 600, మాక్సిమం 35,000. వేరే కోచింగ్ సెంటర్స్ తో పోలిస్తే చాలా తక్కువ. ఫీజులు అసలు కట్టలేని పేద విద్యార్థులకి ఫ్రీగా కోచింగ్ ఇచ్చేస్తారు. రూపాయి కూడా తీసుకోరు. అయితే ఇటీవల ఖాన్ సార్ కోచింగ్ సెంటర్ పై రాత్రి వేళ 15 నుంచి 20 మంది ఒక్కసారిగా దాడి చేశారు. స్టూడెంట్స్ కి ఇంత మంచి చేస్తున్నాడు కదా, ఇలాంటి వ్యక్తి పతనం ఎవరు కోరుకుంటున్నారు? ఎందుకు కోరుకుంటున్నారు? కారణం ఏంటో తెలుసా? బీహార్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఫలితాల్లో ఖాన్ సార్ ఇన్స్టిట్యూట్ నుంచి వేలాది మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఇది చూసిన కాంపిటీటర్స్ కి కడుపు మండిపోయింది. ఆ జలసీతోనే దాడి చేశారు. సెక్యూరిటీ గార్డ్స్ ని దారుణంగా కొట్టారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఖాన్ సార్ బాడీ గార్డ్స్ 2 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. కానీ కేసు పడింది ఖాన్ సార్ మీద. ఖాన్ సారే మమ్మల్ని కాల్పులు జరపని చెప్పారు. ఏం జరిగినా నేను చూసుకుంటానని చెప్పి ఖాన్ సార్ భరోసా ఇవ్వడంతోనే కాల్పులు జరిపామని బాడీ గార్డ్స్ పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో ఖాన్ సార్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అయితే కోర్టు మాత్రం ఖాన్ సార్ అరెస్ట్ పై స్టే విధించింది. దీనిపై ఖాన్ సార్ రియాక్షన్ ఏంటో తెలుసా? అవును, ప్రాణాలు కాపాడుకోవడానికి గాల్లో కాల్చమని చెప్పాను, దాంట్లో తప్పే ఉంది. అయినా బాడీ గార్డ్స్ ని పెట్టుకుంది మన రక్షణ కోసం కదా, ఇందులో తప్పే ఉంది అని చెప్పి ఆయన రియాక్ట్ అయ్యారు. క్లారిటీగా వివరణ ఇచ్చారు. లాజిక్కే కదా. మరోవైపు ప్రత్యర్థి కోచింగ్ సెంటర్ ఓనర్ రోషన్ ఆనంద్ వర్షన్ ఏంటో తెలుసా? ఖాన్ సారే సింపతి కోసం తనపై తాను దాడి చేసుకున్నాడని, ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదు, అంతా ఖాన్ సార్ ఆడుతున్న డ్రామా అని ఆరోపిస్తున్నాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇతనికి మాత్రం బెయిల్ రాలేదు, ఇంకా జైల్లోనే ఉన్నాడు. సో గైస్, నిజాలేంటో కోర్టు తెలుస్తుంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ గా అర్థమైంది. వెలుతురు చూసి చీకటి భయపడుతుంది, మంచి చేసిన చెయ్యి ఎప్పటికీ ఓడిపోదు. సో వ్యూయర్స్, ఇది ఖాన్ సార్ స్టోరీ. మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. And please like, share and subscribe.